తనలో సర్వం ఉండగా తనలోపల వెదుకలేక ధర వెదకెడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే వశమే మహిలో వేమ. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ధర వెదకెడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే మహిలో వేమ. ఇవి మూడు చేయకపోతే ఈ తనువును మోసే ఒక ఎద్దు అని చెప్పాడు వేమన. ఏ మూడు చేయాలి? తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానము. ఇవి చేయకూడదని చేసేవాడు శరీరాన్ని మోసే ఎద్దు అని చెప్పాడు, ఒక పశువు. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుకలేక ఎక్కడో వెతుకుతున్నాడు. హిమాలయాల్లో వెతుకుతున్నాడు, తిరుపతిలో వెతుకుతున్నాడు, రామేశ్వరంలో వెతుకుతున్నాడు, బెత్లెహేంలో వెతుకుతున్నాడు. తన లోపల అన్నీ ఉన్నాయి. మన ఇంట్లోనే అన్నీ కూర్చుని మన ఒంట్లో ఉన్న వాటిని అనేది మనం వెతుక్కోవాలి. 7 శరీరాలు ఉన్నాయి, వెతుక్కోవాలి కదా. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశము. మన లోపల వెతుక్కోవాలి మనం. తనలో సర్వం ఉండగా తన లోపల వెతుకలేక ధర వెదకెడి ఈ తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే మహిలో వేమ. తనలో సర్వం ఉండగా తన లోపల వెదుగలేక ధర వెదకెడి తనువుల మోసడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే 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 విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమనా విను. మన ప్రవచనం ఎవరి కోసం ఉంది? మన కోసమే ఉంది. మన భాష్యం ఎవరి కోసం ఉంది? మన కోసమే ఉంది, పక్కింటి వాడి కోసం కాదు. మనం చెప్పేది మనమే ఆచరించాలి అని వేమని చెప్తున్నాడు. ఓ వేమా విను అంటున్నాడు. చెప్పేది ఎవరు? వేమనే. వినేవాళ్ళు ఎవరు? వేమనే. విశ్వదాభిరామ వినురవేమ. ఆయనకి 2 గురువులు, విశ్వద అనే ఒక ఆవిడే, అభిరాముడు అనే ఒక యోగి. కనుక అవన్నీ కలిపి విశ్వదాభిరామ అని పెట్టాడు. విశ్వద అనే ఒక వేశ్య దగ్గర నుంచి నేర్చుకున్నాడు ఆయన. అభిరాముడు అనే ఒక యోగి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. తాను నేర్చుకున్న 2 గురువుల దగ్గర నుంచి అన్ని కలిపి విశ్వదాభిరామ వినురవేమ. వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నామో ఓ వేమన విను అని చెప్పేసి, తన గురువుల దగ్గర తాను ఏం నేర్చుకున్నాడో వినరా నాకు అని చెప్తున్నాడు వేమన. విశ్వదాభిరామ వినరు. విశద ప్లస్ అభిరాముడు ఇసుకునే విశ్వదాభిరామ. అభిరాముడు ఆయనకి ఉపాసన మార్గం చెప్పినవాడు. విశ్వద ఆవిడ ఈయనకి జ్ఞాన మార్గం చెప్పింది. ఆవిడ ఏం చేయాలో ఏం చేయకూడదు. ఉదాహరణకు ఒకసారి నెల్లూరు బీచ్ దగ్గర వేమన పడుకున్నాడు. ఆయన బట్టలు లేవు ఆయనకి. ఒక చిన్న ఇసుక కుప్ప తీసుకుని ఇలా నెత్తి మీద కింద పెట్టుకుని చేసుకుని పడుకున్నాడు ఆయన వేమన, దిగంబరుడు. అప్పుడు అక్కడి నుంచి విశ్వధ అనే ఆ యొక్క వేష వెళ్తోంది తన పరిచారికలతో. ఆవిడ చూసి కమెంట్ చేసింది వేమన మీద, వీడు దిగంబరిగా ఉన్నా కూడాను వీడికి చిన్న ఇసుక కుప్ప కావాలి తల కింద పెట్టుకోవడానికి, అంటే వీడికి ఇంకా సుఖాభిలాష పోలేదు అని చెప్పింది ఆవిడ. ఆ సుఖాభిలాష పోలేదు అని చెప్పేసి అది కమెంట్ చేసి వెళ్ళిపోయింది ఆవిడ. అది విన్నాడు వేమన. నిజంగా నాకు ఇంకా సన్యాసి అయినా నాకు ఇంకా సుఖాభిలాష పోలేదా అని చెప్పేసి అలాగే వెళ్తాడు ఆవిడని వెతుక్కుంటూ. ఆ వేష దగ్గరికి ఇంటికి వెళ్తే ఆవిడ బట్టలు తీసేసి బయటకు వచ్చింది భిక్ష ఇవ్వడానికి. బట్టలు తీసుకుని ఆవిడ వస్తే వేమన కళ్ళు 2 చేతులు పెట్టుకుని చూడలేకపోతాడు. అప్పుడు ఆవిడ ఉంటుంది, నీకు ఇంకా దేహాభిమానం పోలేదా అని చెప్పేసి. అంటే నేను దేహాన్నా అని చెప్పింది ఆవిడ. అంటే ఎంత పెద్ద జ్ఞానం ఇచ్చింది చూడండి ఆవిడ, విశ్వద అని ఆవిడే వేమనకి. నీకు ఇంకా సుఖాభిలాష, నువ్వు సుఖంలో నువ్వు సన్యాసి అయ్యావు అయినా కానీ సుఖాభిలాష పోలేదని చెప్పింది ఆ బీచ్లో, మైపాడ్ బీచ్లో.
మళ్ళీ ఇంటి దగ్గర ఏం చెప్పింది? నీకు ఇంకా దేహాభిమానం పోలేదు, అందరినీ దేహంగా చూస్తున్నావు, నన్ను దేహం అనుకుని నువ్వు కళ్ళకి చేతులు పెట్టుకున్నావు, నేను దేహమా అని అడిగింది. ఆ రోజుల్లో శంకరాచార్యుని శివుడు వచ్చి, శంకరుడు వచ్చి ఎవరిని జరగమంటున్నావని చెప్తాడో అదేవిధంగా ఈవిడ విశ్వద కూడాను వేమన్కి అదేవిధంగా సూచన ఇచ్చింది. ఎవరిని అనుకుంటున్నాను నేను ఈ శరీరమే కాదు. ఆ అభిరాముడు అనే యోగి, ఈ విశ్వద అనే వేశ్య, వీళ్ళిద్దరిని కలిపి విశ్వదాభిరామ అని చెప్పాడు వేమన. విశ్వదాభిరామ వినురవేమ శిలలను జోచి శివుడని భావింత్రు, శిలలు శిలలే కాని శివుడు కాడు, తనదులోని శివుని తానేల తెలియడో, తనదులోని శివుని తానేల తెలియడో, తెలియడో తెలియడో విశ్వదాభిరామ. శిలలను చూసి శివుడని భావించరు, శిలలు శిలలే కానీ శివుడు కాడు. టొమాటో టొమాటో అయ్యే, పొటాటో పొటాటో అయ్యే, టొమాటో పొటాటో కాదు, పొటాటో టొమాటో కాదు. తనదులోని శివుని, మనలోనే ఒక శివుడు ఉన్నాడు, దాని పేరు మూడో కన్ను, ఆజ్ఞాచక్రము, సుదర్శన చక్రము. సుదర్శన చక్రము అంటే అన్నిటినీ దర్శించే చక్రం ఇది, సుదర్శన చక్రము. విష్ణు అంటే అన్ని చోట ఉన్నవాడు. సుదర్శన చక్రం దారంటే ఈ యొక్క ఆజ్ఞాచక్రాన్ని విపారించుకున్నవాడు. మూడో కన్నునే సుదర్శన చక్రం అంటాము, సుదర్శన చక్రము. అంతేగాని అది ఒక చక్రం కాదు, అది. తనదులోని శివుని తానేల తెలియడో, తనదులోని శివుని తానేల తెలియడో. మన దగ్గర ఆత్మ ఉంది, ఈ ఆత్మకి ఆత్మ అని తెలియదు, వచ్చింది గొడవ. మనం ధ్యానం చేయం కదా, స్వాధ్యాయం చేయం కదా, ఈశ్వర ప్రణామం చేయం కదా, చేయవలసినవి ఏమీ చేయం కదా, చేయకూడమే చేస్తుంటాం. మాంసం తింటాం, చికెన్ తింటాం, మటన్ తింటాం కదా, ఇంత తింటాం కదా, కడుపు పగిలిపోయేటట్టు. అందరినీ దయ్యాలుగా చూస్తాం కదా, ఎవడు దైవం కాదు మనకి. ఇలా ఉంది మన బతుకులు. తపస్సు లేదు, స్వాధ్యాయం లేదు, సజ్జన సంగత్యం లేదు. ఇంకెలా ఉంటే తగలడి జీవితాలు. అందరూ దయ్యాలుగా ఉన్నారు. ఈ మూడు ఉంటే అందరూ దైవాలుగా ఉంటారు. ఎవరూ కళ్ళు తెరవద్దు మై డియర్ ఫ్రెండ్స్. శిలలను జోచి శివుడని భావింత్రు, శిలలు శిలలే కాని శివుడు కాడు, తనదులోని శివుని తానేల తెలియడో, తనదులోని శివుని తానేల తెలియడో, తెలియడో తెలియడో విశ్వదాభిరామ వినురవేమ. తనదులోని శివుని తానేల తెలియడు. తనదులోని శివుని తాను తెలుసుకోవడమే తపస్సు. ఇది తపోభూమి భారతదేశము. ఇక్కడ పుట్టి తపస్సు చేయాలంటే ఇంకెందుకు పుట్టినట్టు ఇక్కడ? తల్లిదండ్రులు సంగీతజ్ఞులు అయినా వీడు సంగీతం నేర్చుకోవాలనుకుంటే ఇంక వాడు ఎందుకు పుట్టినట్టు అక్కడ? తనదులోని శివుని తానేల తెలియడో, తెలియడో తెలియడో విశ్వదాభిరామ వినురవేమ. వేమ 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 విశ్వదాభిరామ. విశ్వద ప్లస్ అభిరాముడు ఇది కూడా విశ్వదాభిరామ.
ఆమె వేష్య కదా, ఆమె దగ్గర ఉంటుంది అనుకో. ప్రతి చోట కూడాను మకరందం ఉంటుంది, అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి అని చెప్పాడు విశ్వదాభిరామ వేమన. ఒక యోగి దగ్గర నేర్చుకోవాలి, ఒక వేష్య దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడంతా వెళ్ళాలి మనం. విశ్వదాభిరామ వినురవేమ. పూజ సేయ పూజారితానాయ పూజ వస్తువెన్న భువిదితానే. పూజ సేయ పూజారితానాయ. పూజ్య వస్తువెన్న భువిని తానే. మనమే పూజ్య వస్తువు, పూజింపవలసిన వస్తువు మనమే. ఎవరినో పూజ చేస్తున్నాం, మనమే పూజ చేసుకోవాలి. అహం బ్రహ్మాస్మి తత్వమసి. ఎవరిని వారు పూజించుకోవడమే తపస్సు, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఈశ్వర ప్రణిధానము. పూజ సేయ పూజారితానాయ పూజ వస్తువెన్న భువినితానే. ఎడ పూజ సేయు నెలదిక్కులతానే. ఎడ పూజ సేయు నెలదిక్కులతానే. తానే నేను తానే నేను. విశ్వదాభిరామ వినురవేమ. ఎడ పూజ సేయు. ఒకసారి ఏమైందంటే సంత జ్ఞానేశ్వరుడు తన గురువు కోసుకుని అడవిలోకి వెళ్ళాడు. అక్కడ పాడుబడిన శివాలయం ఉంది, అక్కడ చిన్న శివలింగం ఉంది. దాని మీద కాలు పెట్టుకుని ఒక ఆయన పడుకుని ఉన్నాడు. అయ్యో అపచారము, శివలింగం మీద కాలు పెట్టుకుంటారా అని చెప్పేసి అంటే ఆ ముసలాడు అన్నాడు, సరేనైనా నా కాలు పక్కా తీసిపెట్టు అన్నాడు. ఈయన కాలు ఎక్కడ పెట్టాడో అక్కడ ఒక శివలింగం మొలిచేది. ఇంకెక్కడ పెడతాడు కాలు? ఎక్కడ కాలు పెడతా అనుకున్నా అక్కడ శివలింగం మొలిచింది. ఎవరి పూజ్య వస్తువు? మనమే పూజ్య వస్తువు. మనల్ని మనమే పూజించుకోవాలి. దాని పేరే తపస్సు.